ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్రంలో పొలిటికల్ గా హీట్ ను రాజుస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఈ కుట్రలు ఎవరు చేశారనే విషయాన్ని త్వరలోనే బయటపడతామని అన్నారు. ఒకవేళ కుట్రదారుల వెనుక అధికారులుంటే వారిని ఉద్యోగం నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని తమకు అనుమానంగా ఉందని తెలిపారు. నాడు దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు. అక్కడి ప్రజలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. నేడు మళ్లీ కేటీఆర్ తమపై నిస్సిగ్గుగా మాపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కంపెనీ డైరెక్టర్ గా తలసాని సాయి కిరణ్ ఉన్నారని ఆరోపించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, మంత్రి సీతక్క గాంధీ భవన్లో రెండు అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ రైతులు ఏదైతే ఆందోళన చేశారో అక్కడికి సంబంధించినటువంటి దిలావర్పూర్ గ్రామస్తులు ఆ సంఘటనకు సంబంధించి కూడా మాట్లాడారు. అప్పట్లో అంటే కేసీఆర్ ఉన్నప్పుడే వారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు. అందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడికి అందులో డైరెక్టర్గా ఉన్నారు. వారి వియంకుడు సుధాకర్ ఆ కంపెనీ అని చెప్పి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ హయాంలోనే జరిగింది. అసలు కనీసం అక్కడ గ్రామ సభ పెట్టకుండానే కంపెనీకి పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. ఇది అసెంబ్లీ వేదికగా కూడా చర్చిస్తామని చెప్పిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ముందుగా అంటే కావాలని రెచ్చగొట్టి వారే పర్మిషన్ ఇచ్చారు, కావాలని రెచ్చగొట్టే పరిస్థితులు చేస్తున్నారని చెప్పి ఆమె కీలకంగా వ్యాఖ్యానించారు. దీని వెనుక కేటీఆర్ ఉందని చెప్పి కేటీఆర్ హస్తం ఉంది. కేటీఆర్ హయాంలోనే ఈ పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఆమె క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇటు ఫుడ్ పాయిజన్, ఇటీవల ఫుడ్ పాయిజన్కి సంబంధించి ఘటనలకు సంబంధించి కూడా మీరు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీల కుట్రలు దాగి ఉన్నాయని మాకు డౌట్ ఉంది. రాజకీయంగా జరుగుతుంది అనిపిస్తుంది. ఈ కుట్ర కోణంలో చూస్తున్నామని చెప్పి ఆమె కీలకంగా వ్యాఖ్యానించారు. అధికారులు కనుక ఈ కుట్రలకు సహకరిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. ఎందుకంటే మనం దాదాపు 2-3 నెలలుగా చూస్తుంటే వరుసగా ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే చోటు చేసుకుంటానే ఇటు స్కూల్స్లో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో కావచ్చు, ఇటు సంబంధించినటువంటి కస్తూర్బా కావచ్చు, ఇటు హాస్టల్స్లో కావచ్చు, రెగ్యులర్గా ఏదో ఒక దగ్గర ఇట్లాంటి ఇష్యూస్ చోటు చేసుకుంటున్నాయి. అయితే కావాలని మనం ఇటీవల చూడవచ్చు, మహబూబ్నగర్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదుతున్నాయి. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, సీతక్క ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కావచ్చు. అయితే ఏదైతే ఇక్కడ ఇటీవల జరిగిందో వాంకిడి హాస్టల్కి సంబంధించి అక్కడ విద్యార్థి శైలజ మృతి చెందింది. దానిపై ఇటు రాజకీయంగా దుమారం రేగినప్పటికీ అయితే గత బీఆర్ఎస్ హయాంలో అనేక ఫుడ్ పాయిజన్లు జరిగాయి, అనేక మంది విద్యార్థులు చనిపోయారు. కానీ అప్పుడు దాన్ని వారు పట్టించుకోలేదు, కనీసం వారికి పరామర్శించలేదు, పరామర్శించిన పాపాలకు పోలేదు. కానీ మేము విద్యార్థిని అనారోగ్యం బాగా అయితే ఇక్కడ గాంధీలో ట్రీట్మెంట్ ఇచ్చాం, దాదాపు 15 లక్షల వరకు ఖర్చు చేశాం, 25 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాం. కానీ దురదృష్టవశాత్తు విద్యార్థిని మృతి చెందిందని చెప్పి ఆమె
చెప్పిన పరిస్థితి. అయితే వరుసగా ఈ ఫుడ్ పాయిజన్లు ఏవైతే జరుగుతున్నాయో ఇది కుట్రకోణం ఉంది, ఎవరైనా సహకరిస్తే చర్యలు ఉంటాయి అంటే ఈ అనుమానం వ్యక్తం చేస్తూనే ఎవరైతే ఉన్నారో అది ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతుంది అనేది ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఈ విచారణ అంటే ఆధారాలతో సహా మేము బయట పెడతామనే కామెంట్ అయితే చేసింది. కానీ ఈ వరుస సంఘటనలపై ఇటు హైకోర్టు సీరియస్ అవ్వడం, ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యి ఇప్పటికే అధికారులను ఆదేశించడం, ఇన్ఛార్జ్ మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారికి బాధ్యతలు అప్పగించడం, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో 3 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ 3 కమిటీలు రాష్ట్ర స్థాయిలో వీళ్ళు ఎప్పటికప్పుడు ఇటు హాస్టల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ఎప్పటికప్పుడు ఈ ఫుడ్ నాణ్యతకు సంబంధించి వీళ్ళు పరిశీలిస్తారు. ఎప్పటికప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ టీము పరిశీలిస్తుంది. అదేవిధంగా దీంతో పాటుగా క్షేత్రస్థాయిలో కూడా ఒక టీం ఏర్పాటు చేసింది. స్కూలు కావచ్చు, ఇటు స్కూల్ అయితే హెడ్ మాస్టరు కమిటీకి హెడ్గా ఉంటారు. అందులో వర్కింగ్ స్టాఫ్, స్కూల్లో ఉన్నటువంటి 2 వర్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. వీరు ప్రతిరోజు ఆ ఫుడ్ క్వాలిటీని టెస్ట్ చేస్తారు. ముందుగా ఆహారం వడ్డించే ముందు ఏదైతే తీసుకొచ్చే వెజిటేబుల్స్ కావచ్చు, రైస్ కావచ్చు, వాడేటువంటి ఏదైతే సామాన్లు ఉంటాయో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఫుడ్ అది వండిన తర్వాత తినే ముందు కూడా దాని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత విద్యార్థులకు వడ్డిస్తారు. ఇవన్నీ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకొని దీనికి సంబంధించి కమిటీ కూడా వేసింది ప్రభుత్వం. దీన్నంతా జిల్లా కలెక్టర్లు మానిటర్ చేయబోతున్నారు. మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో, తర్వాత కలెక్టర్ స్థాయిలో, తర్వాత స్టేట్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ కమిషన్, వీరందరూ దీనిపై నిమగ్నం కాబోతున్నారు. అయితే మెయిన్గా మనం ఇక్కడ ఈ ఇటీవల ఫుడ్ పాయిజన్స్ రెసిడెన్షియల్స్లోనే ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పవచ్చు. కుట్ర కోణంపై ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే వరుస ఘటనలకు సంబంధించి రాష్ట్ర స్థాయి చర్చ జరుగుతుంది. ఇప్పుడు పిల్లల్ని హాస్టల్స్కి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా దృష్టి సారించింది. ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్స్కి కానీ, రెసిడెన్షియల్స్ కానీ, స్కూల్స్కి కానీ పంపిస్తే పిల్లలకు కలుషిత ఆహారం పెడతారేమో అన్నటువంటి భావన తల్లిదండ్రులకు వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వ రెసిడెన్షియల్స్ను ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో కావాలనే సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పాలు చేయాలి, లేకుంటే అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన వారేమైనా కుట్ర కోణంలో ఇలాంటివి పాల్పడుతున్నారనేటువంటి అనుమానాలు అయితే మంత్రి వ్యక్తం చేయడం జరిగింది. ఈ కోణంలో శ్రీకాంత్, మరి ఫుడ్ పాయిజన్ ఘటన వెనుకైతే ఓ రాజకీయ పార్టీ ఉందంటూ కూడా మంత్రి సీతక్క అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీగానే పరిగణించొచ్చా? అంటే ఏ పార్టీ, రాజకీయ పార్టీ పేరు మెన్షన్ చేయలేదు. కానీ ఓ పార్టీ అంటే ఇటీవల సంబంధించి ఫుడ్ పాయిజన్కి సంబంధించి బీఆర్ఎస్ఏ వరుసగా దీనిపై ఆందోళన చేస్తూ వస్తుంది. ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆ కీలక నేతలందరూ దీనికి సంబంధించి అటు హాస్టల్స్కు, ఇటు హాస్పిటల్స్కి వెళ్ళి పరామర్శించడం, నిన్న సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి యూనియన్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారు ధర్నాలు చేయడం, వారిని అరెస్ట్ చేయడం, ఇట్లాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. కానీ ఆమె రాజకీయ పార్టీ పేరు మెన్షన్ చేయలేదు ఎక్కడ. కానీ ఆ ఉద్దేశంతో ఆమె వ్యాఖ్యలు అయితే కనిపించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వారు కనసాన్నంలోనే కొంతమంది అధికారులు పనిచేస్తున్నారనేటువంటి అనుమానం ఆమె వ్యక్తం చేసినట్టుగా కనిపించింది. ఎందుకంటే ఆమె ఎక్కడ బీఆర్ఎస్ పేరు పార్టీ తీసుకోపోయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఇప్పుడు ఆందోళన చేస్తున్నారో, ఎవరైతే ప్రోత్సాహం ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారో, గతంలో ఉండి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎవరైతే కనీసం పరామర్శించలేదో వారు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. అంటే దీనిలో కుట్రకోణం దాగి ఉంది అనేది ఇండైరెక్ట్గా ఆమె బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తే మాట్లాడింది. బీఆర్ఎస్ హస్తం ఉందన్నట్టుగానే ఆమె పరోక్షంగా అయితే వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఈ కోణంలో అంటే దర్యాప్తు చేస్తున్నాం, దర్యాప్తు తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడిస్తామనేది మాత్రం ఆమె చెప్పిన పరిస్థితి ఉందంటే ఈ బీఆర్ఎస్ పేరు తీసుకోపోయినక్కడి పరోక్షంగా ఆ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి గతంలో 10 ఏళ్ళు అధికారిక పార్టీగా ఉన్నప్పుడు ఆ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. అప్పుడు అనేక మంది
ఎంతమంది విద్యార్థులు కూడా చనిపోయారు. ఒక డేటా కూడా రిలీజ్ చేసింది ఆమె. ఆ గతంలో ఎన్ని ఫుడ్ పాయిజన్లు జరిగాయి సంక్షేమ హాస్టళ్లలో, ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు, ఎన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేటి ఒక డేటా కూడా రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. తర్వాత కంటిన్యూషన్లో దీనికి సంబంధించి ఇది రాజకీయంగా కుట్ర జరుగుతుందేమో అన్నటువంటి అనుమానం వ్యక్తం చేసింది. ఈ సేమ్ టైం ఈ కంటిన్యూషన్లో అంటే ఆమె ఇండైరెక్ట్గా బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం విచారణ చేస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ విచారణ జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఎవరైనా చేయించారా లేక ఇతర ఎవరైనా చేయించారా, రెగ్యులర్గా ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, లేకుంటే అధికారుల నిర్లక్ష్యమా, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలని ఏమన్నా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అనేది విచారణ తర్వాత. ఎందుకంటే ఫీల్డ్లో ఉన్నటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో, ఎందుకంటే సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో మాగనూరుకు సంబంధించి అక్కడ 2-3 సార్లు ఇప్పటికే జరిగింది. అక్కడే 2-3 సార్లు ఎందుకు రిపీట్ కావాల్సి వచ్చింది, ఇట్లాంటి అంశాలన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. విచారణ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. పర్మిషన్ దిలావర్పూర్ అదే విధంగా గుండాల గ్రామాల మధ్య ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనాటి విధానాలే ఈ రోజు మరి అక్కడ నిర్మల్లో జరిగినటువంటి ఘటన. ఆ రోజు 2022 నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా, ఇథనాల కంపెనీకి వ్యతిరేకంగా, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బదనం చేస్తా ఉన్నారు. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని, అదే విధంగా ఇక్కడ కేసీఆర్ గారి సంతకాలను గాని అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈ రోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తా ఉన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. దిలావర్పూర్ చిన్న ఇక్కడ చూడరా చెయ్యి మాత్రం అంతే పెట్టాం, చెయ్యి అంతే పెట్టామా, చెయ్యి లేపుతాం. ఏం కాదు